ఎందుకు నిరుద్యోగులు డివైడ్ అయినారు అంటే ఒక పాజిటివ్ వేలో పార్టీలతో సంబంధం లేనటువంటి ఉద్యమాన్ని ఇంకా బలంగా నిర్మించాల్సిన సమయమే ఇది. ఎందుకంటే వీళ్ళు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, కనబడుతున్నది చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. యూనివర్సిటీలను బాగు చేయట్లేదు, విద్యకి డబ్బులు కేటాయించట్లేదు, బడ్జెట్, ఇవన్నీ అంశాలు ఉన్నప్పుడు ఇంకా బలమైన పోరాటం జరగాలి. ఎక్కడో అంత డివైడ్ అండ్ పాలసీ లాగా కనబడుతున్నది. అవునన్నా, అదైతే వాస్తవం. నిరుద్యోగుల్లో కూడా ఎందుకు అంటే ఈ రూల్ చేసి నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? అదే కదా, నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఇప్పుడు రావట్లేదు. నేనే షాక్ అయిపోయినా. ఎందుకు వీళ్ళంతా నిరుద్యోగుల మందరం ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య ఉందంటే అది సంబంధం లేని ఇష్యూ అయినా సరే నేను కూడా వెళ్ళినన్నా. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ ఇష్యూ వచ్చినా సరే నేను వెళ్ళి మాట్లాడుతున్నాను. అలాంటిది ఇప్పుడు నిరుద్యోగుల కోసమే నేను నిలబడ్డప్పుడు నిరుద్యోగులు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కోసమే నేను నిలబడ్డా. నిజం చెప్పాలంటే నాకు అవసరం కూడా లేదు, నాకు రాజకీయమే వద్దు, కానీ నిరుద్యోగుల సమస్యలు బయటపడాలి, బాగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడ పోటీ చేసిన. ఆ దేవుడి దయ వల్ల నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయింది. ఎంత వీలైతే అన్ని రకాలుగా నిరసనలు తెలిపి మన సమస్యలను తెలియజేద్దాం అనుకున్నా, కానీ కొన్ని పార్టీల పరంగా వెళ్ళి వాళ్ళు హైలైట్ చేసుకుంటారు తప్ప ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు మాత్రం చెప్పట్లేదు. అది బాధ అనిపిస్తుంది. అందుకే మా వరకు ఈ ఉన్న కాస్త సమయంలో కూడా అన్ని పార్టీలను ఏకిపారేయాలనే నేనైతే ఫిక్స్ అయినా. ఎట్లా మరి డబ్బులు ఎట్లా మీరు సమకూర్చుకుంటున్నారు? తిరగాలి కదా, మీ చుట్టూ వెనకాల 10 మంది తిరగాలన్నా వాళ్ళకు కనీసం భోజనమైన టీ కాఫీ అయినా పోయాలి కదా. అవునన్నా, మరి ఎట్లా సెట్ చేసుకున్నారు? అయితే అప్పే చేసిన అన్న, నిజం చెప్పాలంటే ఒక 3 లక్షలు మళ్ళీ అప్పు చేసిన. అప్పు చేసి ఇప్పటి వరకు అయితే అడ్జస్ట్ చేస్తున్నా. ఎక్కడైతే స్కానర్లు పెట్టడం ఇలాంటివి మాత్రం చేయలేదు. భయం ఉండిపోయింది అదొకటి. మళ్ళీ వీళ్ళు డబ్బుల కోసమే రాజకీయంలోకి వస్తురేమో అనేది ఉండిపోతుంది. ఇంకా చాలా ట్రోల్స్ కూడా చేస్తున్నారు, పార్టీలు ఇస్తున్నాయి, ఆ పార్టీ ఇస్తుంది, బీఆర్ఎస్ఏ నిలబెట్టింది వీళ్ళని. అంటే నేను నిజం చెప్తున్నా, నేను నామినేషన్ వేసే వరకు అసలు నన్ను ఎవ్వరు కూడా అప్రోచ్ అవ్వలే. నామినేషన్ వన్స్ వేసిన తర్వాత యాక్సెప్ట్ అయింది చూడండి, అప్పుడు అన్ని పార్టీలు వచ్చినాయి మా దగ్గరికి. ఒక కాంగ్రెస్ తర్వాత వచ్చింది కానీ అన్ని పార్టీలు వచ్చినాయి. నిన్నటి దాకా కూడా నువ్వు మాకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించు, ఎందుకంటే ఇండిపెండెంట్లను అందరినీ ఒక గూటికి చేర్చుకొని మాకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించండి అని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే ఎవరికి మద్దతు ఇవ్వమన్నా, అన్ని పార్టీల నుంచి మేము నష్టపోయినాం. అసలు బీజేపీ గురించి అయితే మేము మాట్లాడడం. వాళ్ళు నిజంగా నిరుద్యోగుల పక్షం ఉంటే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా కొట్లాడాలి, కానీ వాళ్ళే అమ్ముడు పోయారు. ఇప్పుడు వాళ్ళే అమ్ముడు పోయి వాళ్ళ ఓట్లు ఇప్పుడు ఎవరికి వేస్తారో మరి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అట్లా అయిపోయింది.